ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఏదైనా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేటటువంటి బోధనా సిబ్బందికి కూడా మంచి జీతాలు ఇస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యను కాపాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు నియోజకవర్గ పూర్వమిల్లలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులే ప్రైవేటు వ్యక్తులుగా మారి ఈరోజు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం వాళ్లకు సరిపోనట్టుందేమో పాపం. అయితే ఏదైతే ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లను అదే ప్రధానంగా లక్ష్యంగా అదే ఒక ఉద్యోగంగా భావిస్తూ ఈరోజు సంకల్ప సైనిక్ నవోదయ ఐఐటి కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి ఆ కోచింగ్ ముసుగులో స్కూలు నడుపుతూ హాస్టల్ వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము, మీ పిల్లలను మా దగ్గరికి పంపించండి, మేము ఇప్పుడు ఐఐటి నీట్ అంటే కోచింగ్లు ఇప్పిస్తూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తామంటూ ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఏదైతే ఉన్నటువంటి పేరెంట్స్ దగ్గర రక్త మాంసాలను పీడిస్తున్నట్టుగా ఫీజులను దోపిడీ చేస్తూ ఈరోజు ఈ పూర్వమిల్ల పట్టణంలో ఈరోజు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా కానీ యథేచ్ఛగా మమ్మల్ని ఎవరు అడిగేది, మమ్మల్ని ఏం చేస్తారనేటువంటి చందంగా ఈరోజు ఈ పూర్వమిల్ల పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులే 4-5 మంది కలిసి ఏదైతే చీటీ పాట ఏదైతే పాడుకుంటూ ఒక డబ్బును తిప్పుకుంటూ ఉంటారో ఆ విధంగా దీన్ని వ్యాపారంగా మార్చి ఆ నలుగురే కూర్చొని వాటిని ఈరోజు కోచింగ్ సెంటర్లను స్కూళ్ళగా మార్చి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి 5-6 మంది ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేటు టీచర్స్ ఉన్నారు. రేపు డిఈఓ గారి దగ్గరికి వారి పేర్లతో సహా వారు ఎక్కడ పనిచేస్తున్నారో అవి తీసుకొని పోయి డిఈఓ గారిని కూడా కలుస్తాము. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా డిఓ గారి దగ్గరికి తీసుకొని పోతాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన మండల ఎడ్యుకేట్ ఆఫీసర్ ఏదైతే ఎంఈఓ గారు ఉన్నారో దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు డిఓ గారి దగ్గర మా యొక్క వినతి పత్రాన్ని ఆ యొక్క సమస్య పైన సమర్పిస్తూ దీన్ని జిల్లా వ్యాపితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ టీచర్లు ప్రైవేటు కోచింగ్ సెంటర్లను పెడుతూ కోచింగ్ సెంటర్ల ముసుగులో స్కూళ్లను పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల గురించి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఐసా జిల్లా సమితి తరపున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. అనిల్ కుమార్, ఐసా జిల్లా కన్వీనర్. బామర్ది